నమస్తే, నేను మధు. డిప్యూటీ సీఎం స్టార్ హీరో పవన్ కళ్యాణ్ తనయుడైనటువంటి అకీరా నందన్ సంబంధించిన న్యూస్ అయితే ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. అకీరా నందన్ హైకోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తుంది. మరి హైకోర్టు ఏం తీర్పిచ్చింది, అకీరా నందన్ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏంటి అనే విషయం గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, హైకోర్టులో అకీరా నందన్ కి సంబంధించిన ఒక చర్చ అయితే జరుగుతుంది. అసలు ఏంటి మేడం, ఏం జరిగింది? అంటే ఇప్పుడు చూసారా, మనకి టెక్నాలజీ మంచి చేస్తుంది చెడు చేస్తుంది అనే దానికి ఉదాహరణగా ఇవాళ అకీరా నందన్కి ఇబ్బంది కలిగించే పని జరిగింది. అంటే ఏఐ ఉంది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వీళ్ళు ఏం చేశారంటే ఏఐ మార్ఫింగ్ డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా వీళ్ళు ఏం చేశారంటే అకీరా నందన్ ముఖ కవళికలు అతనిలాగానే అన్నమాట, ఒక లవ్ స్టోరీ అని వీళ్ళు తీసేశారు. ఏఐ లవ్ స్టోరీ తీసేసి దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసేసారు. దానికి తెలుగు వెర్షన్కి 11 లక్షల వ్యూస్, ఇంగ్లీష్ వెర్షన్కి 24,000 వ్యూస్ ఎంతో వచ్చేసాయి. అయితే ఇది మరి వ్యక్తిగత గోప్యత రక్షణకి భంగం కదా. సో ఈయన ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. ఈ మధ్యన మీరు గమనిస్తే ప్రతి వాళ్ళు ఢిల్లీ కోర్టుకి వెళ్తున్నారు. ఈవెన్ నాగార్జున వెళ్ళారు, తర్వాత కమల్ హాసన్ వెళ్ళారు, చిరంజీవి కూడా వెళ్ళారు, ఇప్పుడు అకీరా నందన్ కూడా వెళ్ళారు. ఇప్పుడు అకీరా నందన్కి 2 రకాల ఇబ్బంది. ఒకటి తన వ్యక్తిగతంగా ఇబ్బంది, ఇంకోటి పవన్ కళ్యాణ్ కుమారుడు అవడం వల్ల కూడా ఇబ్బంది. ఎందుకంటే ఇప్పుడు ఎంతైనా అది పవన్ గారికి ఇబ్బంది కలిగిస్తుంది కదా. సో అందుకని ఇతను వెళ్ళడం జరిగింది. ఢిల్లీ హైకోర్టు వెంటనే అవి యూట్యూబ్ నుంచి తొలగించమని చెప్పడం జరిగింది. ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ ఏదైతే ఉందో, తర్వాత ఇప్పుడు ఏ మార్ఫింగ్ ఇలాంటివి మనం చూసాం. ఈవెన్ హీరోయిన్స్ని కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ ఫేస్లు చాలా అసభ్యకరంగా ఉండే ఒక బాడీకి దాన్ని తగిలించి పెట్టి, అది ఎంత నీచంగా ఉంటుందండి. కుటుంబ సభ్యులు చూసినా ఎవరు చూసినా ఇదేం చేశారంటే ఇతను ముఖ కవళికలు, ఇతను మొత్తం బాడీ లాంగ్వేజ్ అంతా తీసుకుని ఇతను లాగానే ఒక స్టోరీ క్రియేట్ చేసేసి, ఒక లవ్ స్టోరీ, ఒక సినిమా తీసేశారు. మొన్న మన ఎల్లమ్మ గురించి మాట్లాడుకున్నాం, గుర్తుందా? ఆ ఎల్లమ్మ పాట ఒకటి వచ్చింది చూడండి, అది కూడా ఏ పాటట. అతను ఆ రోజు డైరెక్టర్ తోటి వేరే అతనితో మాట్లాడిస్తే పాట అది ఏ పాట, అది మాది కాదు అని అతను చెప్పటం జరిగింది. అంటే చూడండి మనం ఎంత మోసపోతామో. ఇప్పుడు దీనివల్ల చాలా డేంజర్స్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి, కానీ ఎక్కువ చెడు జరుగుతోంది మనకి. ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు పోవడం ఓ పక్క, వ్యక్తిగతంగా కూడా చాలా నష్టాలు జరగచ్చు. ఏదేమైనా సరైన సమయంలో ఇతను కోర్టుకు వెళ్ళటం జరిగిందండి, మంచిదైంది. సో కోర్టు కూడా అతనికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇంకా తుషార్ నందన్ గేదెల అనే ఆయన చీఫ్ జస్టిస్, ఆయన ఏమన్నారంటే ఇంకా ఇతర కంటెంట్లు ఏమన్నా ఉన్నా సోషల్ మీడియాలో, తర్వాత ఇవన్నీ కూడా షేర్ చేయడానికి అది వీల్లేదని గట్టిగా చెప్పడం జరిగింది. మొత్తానికి తీర్పు అయితే వెలువడింది. సో ఇవాళ అకీరా నందన్ ఊపిరి పీల్చుకోవచ్చు. అంటే అతనికి పెద్ద ఏదో చెడు జరుగుతుందని కాదు, ఇలాంటివి నిజంగా మంచి సినిమాలు తీసినా కూడా రేపు పొద్దున్న అది ఏది ఫేకో ఏది ఒరిజినలో కూడా తెలియదు కదండి. ఎవరికి వాడు ఇప్పుడు 11 లక్షల వ్యూస్ అంటే వాళ్ళకి ఎంత డబ్బులు వస్తాయి అంటే అది తప్పు కదా. ఇప్పుడు ఏది కూడా మనం ఒక వ్యక్తి అనుమతి లేకుండా ఆ వ్యక్తికి సంబంధించిన ఫోటోలు కూడా వాడకూడదు కదా. అది ముఖ్యంగా సెలబ్రిటీస్కి ఇదో పెద్ద తలనొప్పి. ఇవాళ ఒకళ్ళు తీసారు, రేపు 10 మంది తీస్తారు, ఎక్కడ ఆగుతాయి? సో కరెక్ట్ టైంలో అబ్బాయి వెళ్ళారు, మంచిదైంది. సో ఇలాంటివి ఫ్యూచర్లో రిపీట్ కాకుండా చూసుకోవాలి. అకీరా నందన్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు ఒక హీరో కట్అవుట్ అని చెప్పేసి. సో తండ్రికి తగ్గట్టుగానే ఉన్నారు ఆయన కూడా మూవీస్కి వస్తారేమో, హీరోగా మళ్ళీ ఎంట్రీ ఇస్తారేమో, ఎప్పుడు ఎంట్రీ ఇస్తారు అని కూడా చాలా మంది అడుగుతున్నారు. మరి అకీరా నందన్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి మేడం? హీరో అవుతారు అతను, కానీ ఎప్పుడని మనం చెప్పలేమండి. ఇంకా ఏడాది అవుతున్నా, 2 ఏళ్ళు, ఇంకా చిన్నపిల్లాడు కదా. సో కొంచెం అన్నీ తను నేర్చుకున్నాక వస్తే బాగుంటుంది. ప్లస్ ఒక డిగ్రీ అనేది చేతిలో ఉండాలండి. ఒక డిగ్రీ హోల్డర్గా ఉండి తను సినిమాకి కావాల్సినవన్నీ నేర్చుకున్నాక అప్పుడు వస్తే ఏ అబ్బాయి అయినా సరే, మామూలు వాళ్ళైనా లేదు సెలబ్రిటీ పిల్లలైనా కూడా అలా వస్తే బాగుంటుంది. అంటే ఇబ్బంది ఉండదు, బేసిక్ డిగ్రీ కూడా ఉంటుంది చెప్పుకోవటానికి. ఆ తర్వాత అన్ని కళలు నేర్చుకుంటే యాక్టింగ్ ఈజీ అవుతుంది. మీరు అన్నట్టు అబ్బాయికి అన్నీ బాగున్నాయి. సో మరి శిక్షణ తీసుకుని వస్తారా, ఎప్పుడు వస్తారు అనేది వేచి చూడాలి.
సో ఏదేమైనా సరే ఇప్పుడు ఏఐ ద్వారా అకిరానందన్ యొక్క కవలికలు, అకిరానందన్ యొక్క మాటలు అన్నీ కూడా వాళ్ళు క్రియేట్ చేసి ఒక ఫిలింని తీయడం జరిగింది. ఇది ఎందుకు దారితీస్తుందో అర్థం కావట్లేదు. ఇది నిజంగానే సమాజ అభివృద్ధికి దారితీస్తుందా, లేకపోతే వారి పర్మిషన్ లేకుండా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగేలా చేస్తుంది అనేది కూడా మనకందరికీ తెలిసిందే. మరి ఇటువంటివి నిజంగానే హానికరం అంటారా, లేకపోతే అభివృద్ధికి బాట అంటారా? మరి మీరే చెప్పాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.